హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ఒక కొత్త ప్రోడక్ట్ కిసాన్ చాయిస్ KC 700. ఫ్రెండ్స్, మరి ఇంతకుముందు అయితే మనం KC 1000 అనే పవర్ వీడర్ అయితే చాలా విరివిగా రైతులకు అయితే ఇవ్వడం జరిగింది. KC 1000 అయితే చాలా సక్సెస్ఫుల్ మోడల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది రైతుల మన్ననను అయితే పొందుకున్నది. చాలా చక్కగా రైతులకైతే ఉపయోగపడింది. చాలామంది రైతులైతే ఎంతో మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఆల్రెడీ బుకింగ్స్ కూడా KC 1000 జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ KC 700 పవర్ వీడర్ తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఎంతోమంది రైతు సోదరులు అయితే మరి ప్రైస్ అనేది కొద్దిగా అందుబాటు ధరలో ఏదన్నా పవర్ వీడర్ దొరుకుతుందా అని ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారు. సో వారి కోసం, వారికి అనుకూలంగా మరి సబ్సిడీ ధరలకే మనం పవర్ వీడర్ అందజేయాలి రైతు సోదరులకు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ KC 700 పవర్ వీడర్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దీని స్పెసిఫికేషన్స్ కానీ, దీని యాక్సెసరీస్ కానీ ఏమేమి వస్తున్నాయి అని మనం చెప్పుకున్నట్లయితే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఇంజిన్ వచ్చేప్పటికల్లా 7 HP ఇంజిన్ వస్తుంది. CC కూడా 212cc వస్తుంది. ఇంకా మీకు గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే ఇది PTO షాఫ్ట్ కలిగిన గేర్ బాక్స్, అంటే గేర్ డ్రైవ్ కలిగిన గేర్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లేడ్ సెట్ మాత్రం మనం KC 1000కి 2 బ్లేడ్ సెట్లు ఇచ్చాము. కానీ దీని విషయానికి వస్తే మాత్రం ఒక బ్లేడ్ సెట్టే దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఇది 4 గ్రూపుల బ్లేడ్ సెట్. మరి ఈ 4 గ్రూపుల బ్లేడ్ సెట్ కూడా మనం 2 గ్రూపుల వరకు తీసుకోవచ్చు. ఇటు 2 అటు 2 తీసుకున్నప్పుడు మరి మిర్చి సాలలో మరి 24 అంగుళాల్లో కూడా మరి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం 26 అంగుళాలకి మేము సజెస్ట్ చేస్తాం. 24 అంగుళాల్లో కూడా అడ్జస్ట్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ ఇంకా మీరు చూసుకున్నట్లయితే దీనికి అటాచ్మెంట్స్ కూడా గొర్రు, గుంటకలు, బోధులు అవి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మిషన్ వచ్చేటికల్లా ఇది టూల్ బాక్స్, ఇక టూల్ కిట్స్ కానీ అవన్నీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది గేర్ వేసుకోవడానికి హ్యాండిల్. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని క్లచ్ సిస్టమ్ కూడా మరి చాలామంది రైతు సోదరులు అయితే మరి క్లచ్ వదిలితే వెళ్ళాలని అడుగుతూ ఉండేవారు. మరి KC 1000 కూడా క్లచ్ వదిలితేనే వెళ్ళింది కాబట్టి KC 700 మోడల్ కూడా క్లచ్ వదిలితేనే వెళ్ళే విధంగా దీన్ని తయారు చేయించడం జరిగింది. ఇంకా మీకు ఇక్కడ యాక్సిలరేటర్ కానీ, స్విచ్చెస్ కానీ అన్నీ సేమ్ KC 1000కి ఎలా వచ్చిందో అలానే వచ్చింది. ఇక్కడ మీరు స్టాండ్ కానీ ఇది కూడా హెవీగానే ఇచ్చారు. ఇంకా మనం ఇది సెల్ఫ్ స్టార్ట్ కాదు, రీకాల్ స్టార్టర్తోనే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేప్పటికల్లా 3.5 లీటర్స్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంకు. ఇంకా గేర్ బాక్స్లో గేర్ ఆయిల్ కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇంజిన్లో ఇంజిన్ ఆయిల్ 500 ml వరకు ఫిల్ చేసుకోవాలి. ఇంకా మనం గేర్ బాక్స్లో గేర్ ఆయిల్ 1.5 లీటర్స్ వరకు ఫిల్ చేసుకోవాలి. ఇంకా మీరు ఇక్కడ డెప్త్ రాట్ కానీ, ఇంకా టైర్లు చూసుకున్నట్లయితే టైర్లు కూడా హార్డ్ టైర్లు వస్తాయి, అంటే ట్యూబ్లెస్ టైర్లు, దీంట్లో ట్యూబ్ అనేది ఉండదు. ఇక్కడ మనం గేర్ బాక్స్లో గేర్లు చూసుకున్నట్లయితే 2 ఫ్రంట్కి ఉంటుంది, ఒకటేమో రివర్స్ ఉంటుంది. అంటే స్లోగా ఇనీషియల్గా మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ గేర్లో వేసుకుంటాం. కొద్దిగా మనం అలవాటు పడినప్పుడు కానీ, రైతులు కొద్దిగా స్పీడ్గా చేసుకోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు 2వ గేర్లో వేసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా రివర్స్ గేర్ అనేది మరి వెనక్కి వెళ్ళటానికి కానీ అలా ఉపయోగపడుతుంది. సేమ్ ఇప్పుడు మార్కెట్లో ఎలా పవర్ వీడర్స్ KC 1000 కానీ ఇంకా మార్కెట్లో ఎలా ఉన్నాయో సేమ్ అదే టైర్లు అయితే దీనికి రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం రైతు సోదరులకి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రైస్ అనేది తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ పవర్ వీడర్ అయితే మనం మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇంకా ఈ పవర్ వీడర్ వచ్చేప్పటికల్లా మరి ఏమేమి పంటలకి ఉపయోగపడిద్ది అని అడిగినట్లయితే, ముఖ్యంగా పత్తి, మిర్చి తోటలకు కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. మినిమం 26 అంగుళాల సాల మధ్యలో అయితే ఇది ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ వెళ్ళిద్ది, కానీ అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇది మరి ఈ మిషన్ యొక్క స్పెసిఫికేషన్స్ కానీ, యాక్సెసరీస్ ఏమొస్తాయి మరి అవన్నీ అయితే నేను వివరించాను. ఇప్పుడైతే మరి దీని డెమో చూద్దాం, ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి. మేము కూడా ఇది ఫస్ట్ టైము టెస్ట్ చేయటం. సో మీరు కూడా ఈ డెమో వీడియో అయితే మీరు చూడండి.
ఎవరికన్నా కానీ ఈ మిషన్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మరి మేమైతే దాని ప్రైస్ చెప్పి మరి మీకు ఎక్కడ డెలివరీ కావాలో అక్కడైతే డెలివరీ ఇస్తాము. మరి డెలివరీ ఇవ్వడంతో పాటు మీకు అక్కడ వచ్చి డెమో కూడా చూపించి ఇది ఎలా వాడాలి, వాటి పనితనం అన్నీ మీకు వివరించి చెప్తాం. సేమ్ KC1000కి ఎలా మనం డెలివరీ చేసామో ఇది కూడా అలానే మనం డెలివరీ చేస్తాం. మరి దగ్గరలో ఎవరన్నా మీకు డీలర్ అందుబాటులో ఉంటే మా డీలర్ ద్వారా కూడా మీకు సప్లై చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.